మీరు లైసెన్స్ ఇచ్చి ఒకప్పుడు ఎస్ఈజెడ్లు వచ్చినప్పుడు లొల్లి పెట్టినారు. ఇలా మరి మొత్తం దేశాన్ని ఎస్ఈజెడ్ చేస్తున్నారు. ఎస్ఈజెడ్ అంటే ఇక్కడ కార్మిక చట్టాలు ఉండవు, హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు, మినిమం డిగ్నిటీ ఉండదు అని చెప్పి లొల్లి పెట్టినారు ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా. మరి ఇలా ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దేశం మొత్తమే సెజ్ అయిపోతుంటే, దేశం మొత్తంలోనే కార్మికులకు హక్కులు లేకుండా కాలరాస్తుంటే, మాట్లాడకపోతే పార్లమెంట్లోనే మాకు ఆవాజ్ లేకపోయా. రాజ్యసభలు ఉందనుకోండి, లోక్సభలో లేదు. మరి ఏం చేయాలి? అందుకే నా ప్రపోజల్ ఏంటి అంటే మీ అందరితో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వెనక్కి తిరిగి తప్పకుండా మనం ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉన్నది. అందులో నేను ప్రతిపాదించేది ముందుగా గౌరవ పెద్దలు రాంబాబు గారికి, వినోద్ గారికి, ముఖ్యంగా అదేవిధంగా సహచర పెద్దలందరికీ కూడా ముందుగా ఈ 4 లేబర్ కోడ్స్ మీద ముందు మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒక మిత్రులు అన్నారు, ఎవరో గుర్తు రావట్లేదు, కానీ మన వాళ్ళకి అవగాహన లేదు, నిజానికి చాలా మందికి తెలియదు వీటి వల్ల జరిగే దుష్పరిణామాలని చెప్పాను. ముందు చేయాల్సిన పని ఏంటంటే బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రంలో భాగంగా అన్నీ మా వినయ్ భాస్కర్ గారు అనుకుంటా చెప్పింది అవగాహన లేదు అని. ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభిద్దాం వినయ్ భాస్కర్ గారు. అన్ని జిల్లా కేంద్రాలలో మన పార్టీ కార్యాలయాల్లోనే మరి అవగాహన సదస్సులు ఈ కోడ్స్ గురించి వెంటనే ఏర్పాటు చేద్దాం. వినోద్ గారితో నా రిక్వెస్ట్, మీరు రాంబాబు గారు కూర్చొని మల్లారెడ్డి గారు డేట్ తీసుకోండి, శ్రీనివాస్ గౌడ్ గారు డేట్ తీసుకోండి, వినయ్ భాస్కర్ గారు ముందు పాత 10 జిల్లాలు ఏవైతున్నాయో ఫస్ట్ పాత 10 జిల్లాలు కవర్ చేద్దాం. అతనిక కొత్త జిల్లాలకు కూడా పోదాము. ముందైతే వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఏ జిల్లాలు అయితే పాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయో అక్కడ ఒక షెడ్యూల్ రూపొందించి మనం డిమాండ్ ఒకటే, మనది ఆ మీటింగ్ యొక్క డిమాండ్ ఒకటే. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే మందబలంతో పాస్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు, అమలు చేయవద్దు అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిద్దాం. ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు నిలదీయాలి అని మీరు అడగచ్చు. సింపుల్ సూత్రం, కాంగ్రెస్ ఈ బిల్లులను వ్యతిరేకించింది ఏది పార్లమెంట్లో, మరి అక్కడ వ్యతిరేకిస్తే ఎట్లా, ఇక్కడ పాస్ చేస్తే ఎట్లా? సింపుల్. సోనియా గాంధీ స్వయంగా బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడింది. మరి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆమోదిస్తారు, ఎట్లా అమలు చేస్తారు? ఇది చిన్న లాజిక్ పట్టుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఇదే నినాదంగా తీసుకుందాం. ఖచ్చితంగా రాష్ట్రం ఒకసారి తెలంగాణలో విజయం సాధించినాం అనుకోండి, తెలంగాణలో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఇది వేరే వాళ్ళకి స్ఫూర్తి అవుతుంది, బెంగాల్లో స్ఫూర్తి అవుతుంది, తమిళనాడులో స్ఫూర్తి అవుతుంది, ఇంకా వేరే రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది. లేబర్ అనేది కంకరెంట్ అంటే రాష్ట్రము కేంద్రానికి కొన్ని సంయుక్త లిస్టులు ఉంటాయి, కొన్నేమో ఎక్స్క్లూజివ్ కేంద్రం లిస్ట్ ఉంటుంది, కొంతేమో రాష్ట్రం లిస్ట్ ఉంటుంది. కార్మిక విభాగం అనేది, కార్మిక రక్షణ అనేది కంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి మన నినాదం కేంద్రం తెలుసో తెలియకనో ఆమోదించినా మీరు అమలు చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిద్దాం. రెండవది, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మనం ఏం చేద్దామంటే మన బీఆర్టీయూ తరపునే చేద్దాం. ఇదంతా కూడా మేమే నాయకత్వం వహిస్తాం. మా మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు, 10 లక్షల రూపాయలు చందా కూడా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్థిక ప్రేరణ లేకుండా ప్రోగ్రాములు కావు, వారికి ముందుకొచ్చి వారు ఉదారంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అన్ని నియోజకవర్గాల్లో ఉండే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మన వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీరు కేంద్రం పాస్ చేసినంత మాత్రాన మీరు అమలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేయలేదు, కొన్ని వారు మన మీద మెడ మీద కత్తి పెట్టినా చేయలేదు. మీరు కూడా దయచేసి శాసనసభలో మాట్లాడాలా. ఇది పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలకి తప్పకుండా మనం అఖిలపక్షాన్ని కూడగట్టండి. రాంబాబు గారు మంచి మాట చెప్పినారు, కమ్యూనిస్టులు ఫోన్ చేసినారు, నక్సలైట్లు ఫోన్ చేసినారు, సంతోషం, కలుపుకో, ఏం ఇబ్బంది లేదు, కలుపుకో. ఇందులో ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, మనకు అర్జెంటుగా దీంతోన ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు. కలిసి నడుద్దాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు చూసుకుందాం. ఇప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని సంఘటితంగా ఎన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తే వాళ్ళందరితో అవసరమైతే పేరు కూడా మార్చండి. ఒక బీఆర్టీయూ ఆధ్వర్యంలో పోవడం ఇబ్బంది అనుకుంటే జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు టైం తీసుకోండి, వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వండి. అన్నా దయచేసి మీరు శాసనసభలో మాకు మద్దతు పలకాలా. ఇక్కడ ఉండే వేలాది మంది కార్మికులు, ఉదాహరణకు సింగరేణి బెల్ట్ ఉందండి, ఒక సింగరేణి బెల్ట్లోనే 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాడందరికీ కూడా మన సింగరేణి కార్మిక విభాగాన్ని కూడా, బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా యాక్టివేట్ చేయండి, వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ తీసుకోండి. హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బోలెడు ఉన్నాయి, మిదాని ఉన్నది, తర్వాత డిఆర్డిఓ ఉన్నది, డిఆర్డిఎల్ ఉన్నది, మా దానకర్ణాచారి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరి హెల్ప్ తీసుకోండి. బిహెచ్ఎల్ ఉన్నది, ఎంటీఆర్ లాంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. వారందరి హెల్ప్ తీసుకొని
ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం మనం ఇప్పుడే ఈ రాబోయే నెల రోజుల లోపలనే ఇచ్చేటట్టు దయచేసి ఒక కార్యాచరణ. దాంతోపాటు పార్టీగా మేము కూడా మరి ఏం చేస్తామంటే అందరికీ ఉత్తరాలు రాద్దాం. ఉత్తరాలు రాసి పార్టీగానే రిక్వెస్ట్ చేద్దాం, దయచేసి మాతో కలిసి రండి, ఇది ఇంపార్టెంట్ అంశము, ఇందులో రాజకీయాలు అవసరం లేదని చెప్పి మరి పాంప్లెట్లు దిద్దాం, అన్ని చైతన్య సదస్సులు పెడదాం. గిగ్ వర్కర్స్ ఉన్నారు, ఆ తమ్ముళ్ళు కూడా దాదాపు 4 లక్షల మంది ఉంటారు, వారికి కూడా మనతో పాటు కలుపుకొని ముందుకు పోదాం. కుదిరితే రాజ్యసభలో కూడా మరి కుదురుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మీరు చెప్పాలా, రాజ్యసభలో ఏమన్నా ప్రైవేట్ మెంబర్ బిల్లు రూపంలో పెట్టి అమెండ్మెంట్స్ ఏమన్నా ప్రతిపాదించే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ చట్టం అయింది, దాన్ని ఎట్లా మరి తీసుకొని రావాలి. రాజ్యసభలో మా ఫ్లోర్ లీడర్ గారితో, సురేష్ రెడ్డి గారితో, మా సభ్యులు అక్కడ ఉండే 4 సభ్యులతో కూడా మాట్లాడి వారితో కూడా డెఫినెట్గా ఏమన్నా ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ అని ఉంటుంది ఒకటి. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం కూర్చో ఆఖరికి చెప్తా. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ అని ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఎవరు చైర్మన్గా ఉన్నారు, అందులో మెంబర్లు ఎవరు, దయచేసి తెలుసుకోండి. నేను కూడా ఒక పని చేస్తాను. వచ్చే వారం మా మంత్రి గారు ఉన్నారు, ఆయన పేరు మన్సుఖ్ మాండవీయ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నట్టున్నారు, వారిని కూడా కలుద్దాం. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ను కూడా కలుద్దాం. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ లేబర్ కమిటీ ఏదైతే ఉంటుందో వారు దాని మీటింగ్లు కూడా పెడతా ఉంటారు, స్టాండింగ్ కమిటీ మీటింగ్లు కూడా రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. వారందరినీ కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఢిల్లీలో మీరు వచ్చే వారం టైం తీసుకోండి, నేను కూడా వస్తాను. నాతో పాటు ఇంకెవరైనా మిత్రులు పార్టీ నుంచి రాదలుచుకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, అందరం కూడా పోయి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం. ఇచ్చి దయచేసి మీరు అనవసరంగా రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టకండి, రాష్ట్రాలకు మీరు ఆ స్వేచ్ఛని ఇవ్వండి, అమలు చేసేది చేయండి అని చెప్పి వారి మీద కూడా ప్రివేల్ అయ్యే ప్రయత్నం కూడా చేద్దాం. దాంతోపాటు చాలా మంచి మాట వెంకటేశ్వర గారు నాకు చెప్పింది బాగా నచ్చింది. ఇప్పుడు అన్నిటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి, వాణిజ్యపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు రకరకాల కోర్ట్స్ ఉన్నాయి. మరి లేబర్ కోర్టుకి జడ్జి లేకపోతే ఇబ్బంది వస్తే ఎక్కడ పోవాలా? చాలా గొప్ప మాట చెప్పారు వెంకటేశ్వర గారు, మాకు తెలియదు నిజానికి ఇది. కాబట్టి నేను వినోద్ కుమార్ గారిని కోరేది, అవసరమైతే మీరు మన ఓ డెలిగేషన్ రాష్ట్ర హైకోర్టు సీజే గారి దగ్గర తీసుకోండి, సీజేని కలుద్దాం, కలిసి ఇట్లా వెంటనే జడ్జీలు లేబర్ కోర్టులకు అపాయింట్ చేయండి సార్ అని చెప్పి మా పార్టీ నుంచి ఒక ప్రత్యేకంగా బృందం కూడా పోయి కలుస్తాము, కలిసి అటువైపుగా కూడా తీసుకొని పోతాం. నా ప్రార్థన మీ అందరితో కాకపోతే ఇప్పుడు ఏమీ ఎలక్షన్లు లేవు, ఇప్పుడు అర్జెంటుగా మనం కొట్లాడి యుద్ధాలు చేసి రాజకీయంగా ఇప్పటికిప్పుడు ఏమైనా